కృష్ణకాంత్ అలియాస్ క్రిష్, శ్రీ విష్ణు, వినయ్ గుమ్మడి, ప్రియదర్శి, మాధవ్ రేలంగి అలియాస్ రాహుల్ రామకృష్ణ ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక. పిహెచ్డి కోసం లెగసీ యూనివర్సిటీలో చేరుతారు. 5 ఏళ్ళైనా పిహెచ్డి పూర్తి చేయరు. కాలేజీలో వీళ్ళు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తారు. కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ వీలుకొండ ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాలు గమనించి తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టులు అవతారం ఎత్తి A to Z సర్వీస్ అనే పేరు ఓ దుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజలు అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాగ్ బ్రోస్ ఈ ముగ్గురు టీం ప్లేయరు. బ్యాగ్ బ్రోస్ నిజమైన సైంటిస్టులు కాదని డబ్బు కోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్ ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతారు. చివరికి ఊరు చివరకు ఉన్న మహల్లోకి వెళ్ళి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తారు. సంపంగి దయ్యం ఉన్న ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ బ్రోస్కు ఎదురైన సంఘటన ఏంటి, సంపంగి మాల్లో కథ ఏంటి, ఇంతకీ ఆ మాల్లో ఉన్న నిధి ఏంది, లేదా చివరికి ఏం జరిగింది అని తెలియాలంటే థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. కొన్ని సినిమాలు కథలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్న లాజిక్ లెస్గా ఉంటాయి, కానీ తెరపైన చూస్తే వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే టైటిల్ ఆప్షన్ ఇచ్చి దర్శకుడు సిఆర్ షా అందుకే తగ్గట్టుగానే ఓన్లీ స్క్రీన్ ప్లేతోనే తెరపైకి మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించి కామెడీతో 2.5 గంటల పాటు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేయడంలో సిఆర్ షా సక్సెస్ అయ్యాడు. జాతిరత్నాలు తరహాలో సాగే ఈ ముగ్గురు స్నేహితుల కథకి హర్రర్ జోడించి చివరిలో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ కొన్ని చోట్ల భయపడుతూ ఓ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పాడు. టైటిల్ చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచి ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మాల్లో తాంత్రిక పూజ సీన్లో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజ్ ఎపిసోడ్తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతాయని చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చే వరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తాయి. భైరవపురంలో బ్యాంక్ బ్రోస్ A to Z సర్వీస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఊరు ప్రజల్లో ఆ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్ అయితే థియేటర్లో పలకబడి నవ్వుతారు. అలాగే అర్ధరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లో చొరబడి చేసే అల్లరి ప్రియదర్శి, ఆదిత్య మీనన్ సంబంధించిన సన్నివేశాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. మొత్తం సంపంగి మాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు డైరెక్టర్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హర్రర్ సీన్ పెట్టాలి, ఎక్కడ ఇలాంటి సీన్కి నవ్వుతారు, అలాంటి లెక్కలు వేసుకొని బలమైన స్క్రిప్ట్ రాసుకున్నాడు. సంపంగి దయ్యం ప్రియదర్శి భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూ నవ్వుతుంటాం. అయితే సంపంగి దయ్యం నేపథ్యంలో తెలిసాక సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్గా ఉంటాయి. కానీ చివరిలో ఓ మంత్రం ఓ కొత్త పాయింట్ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరు అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్గా తెరపైకి చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్ని సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీని ఆడియన్స్ కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం 2.5 గంటల పాటు హైగా నవ్వుకుంటారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.